Hi everyone. I hope you all watched the previous videos. So ఈ సెషన్ లో మనం వైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, there are different types of vices used for holding workpieces. So it is used for holding. Okay, so they are quick releasing vice, pipe vice, hand vice, tool makers vice. Okay, so coming to the quick releasing vice, it is similar to an ordinary bench. Okay, so ordinary bench wise, but the opening of the movable jaw is done by using a trigger. Okay, trigger or a lever ఇక్కడ ఉంది కదా. ఓకే, దీన్ని యూజ్ చేసి మనం ఏంటంటే ప్రీవియస్ కేసులో మనం ఓల్డ్ ఆర్డినరీ బెంచ్ అని ఉంది కదా, బెంచ్ వైజ్ దాంట్లో ఏంటంటే ఇది రొటేట్ చేస్తే ఇది డిసెంగేజ్ అవుతుంది అనమాట. అంటే ఇది మూవ్ అవుతుంది, మూవబుల్ జా ఉంది కదా. సో అది రిపీటెడ్ గా మనం చేయాల్సి వస్తుంది, ఎంగేజ్ చేయడానికైనా డిసెంగేజ్ చేయడానికైనా. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే ఈ క్విక్ రిలీజింగ్ లీవర్ ఉంది కదా, సో ఇది ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్క్రూ అసెంబ్లీ నుంచి ఫిక్స్డ్ మూవింగ్ జా అనేది రిలీజ్ అవుతుంది. సో ఇదేంటంటే ఫ్రీగా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రతిసారి ఇది రొటేట్ చేయాల్సిన పని ఉండదు మనకి. సో అది దీని పర్పస్ అన్నమాట. ఓకే, సో అందుకు ఇది ఏంటంటే ఆర్డినరీ బెంచ్ వైస్ కన్నా అడ్వాన్స్డ్ వర్షన్ అన్నట్టు చెప్పొచ్చు దీన్ని. ఓకే, so if the trigger at the front of the movable jaw is pressed, the nut disengages the screw and the movable jaw can be set in any desired place quickly. Okay, so చెప్పాను కదా అది ప్రాసెస్. ఓకే, సో ఈ పోర్షన్ ఉంది కదా, సో ఇది ఫిక్స్డ్ జాకి సంబంధించింది. ఓకే, ఇది ఫిక్స్డ్ పోర్షన్. ఓకే, ఇది మూవబుల్. ఓకే, సో ఇది రొటేట్ చేస్తే మనం ఇది టు అండ్ ఫ్రో అనేది మోషన్ అవుతుంది, లేదా ఇది ఈ లీవర్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే ఈజీగా మనం మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇన్ జనరల్ ఆర్డినరీ బెంచెస్ లేదా స్టాండర్డ్ వైజెస్ లో ఏంటంటే ఎక్స్టెన్సివ్ హ్యాండిల్ క్రాకింగ్, ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ జాస్ అనేది మనకి సివియర్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్విక్ రిలీజింగ్ మోడల్స్ ఉన్నాయి కదా, సో ఇదేంటంటే మెయిన్ స్క్రూ నుంచి డిసెంగేజ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ అలౌస్ టు స్లైడ్ ద జా టు మూవ్ ఇన్స్టెంట్లీ టు ఎనీ పొజిషన్. ఓకే, that is the use of it. Okay, so you can see here, this is the 3D view. Okay, coming to the pipe wise, the pipe to be cut or bent threaded must be held steadily and it must be prevented from rotating by holding it in a pipe wise. Okay, సో చూసారు ఇక్కడ ఇది ఇది ఒక పైప్. ఓకే, సో దాన్ని ఇక్కడ వి షేప్స్ లో ఉంటాయి, సో ఫర్ బెటర్ స్టెబిలిటీ. ఓకే, సో ఇది అలా ఈ వి షేప్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనం ఈ పైప్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో అలా చేయడం వల్ల ఏంటంటే రొటేట్ అవడానికి ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో వీ కెన్ పెర్ఫార్మ్ ఏ కటింగ్ ఆపరేషన్, బెండింగ్ ఆపరేషన్ అండ్ ఈవెన్ ఏ థ్రెడింగ్ ఆపరేషన్. ఓకే, సో ఇలాంటివన్నీ మనం ఈ పైప్ వైజ్ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ అండ్ లొకేటింగ్ పైప్స్. ఓకే, it can be used hold up to 10 to 200 mm in diameter. Okay, so ఈ diameter అనేది 10 to 200 అన్నమాట, 200 mm. ఓకే, వరకు మనం మెజర్ చేయొచ్చు. ఓకే, సో కమింగ్ టు ద హ్యాండ్ వైస్, హ్యాండ్ వైస్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రిప్పింగ్ స్క్రూ, rivets, keys, small drills and other similar objects which are too small to be conveniently held in the bench vise. ఓకే, దీని యూజ్ ఏంటంటే హ్యాండ్ లో గ్రిప్ చేయడానికి. ఓకే, మనకి ఏంటంటే స్క్రూస్, రివెట్స్, కీస్ ఇలాంటి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనం బెంచ్ వైజ్ లాంటి దాంట్లో మనం యూజ్ చేయలేం, ఎందుకంటే చాలా స్మాల్ కనుక. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్ వైజ్ ఉంది కదా, సో దీంట్లో మనం బెటర్గా గ్రిప్ చేయొచ్చు, సో బెటర్గా పట్టుకోవచ్చు అన్నమాట మనం హ్యాండ్ వైజ్ యూజ్ చేసి. ఓకే, సో అందుకు దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ద లెంత్ వేరీస్ ఫ్రమ్ 75
to 200 mm and the jaw width from 15 to 55 mm. Okay, jaw width అంటే ఇది. ఓకే, అదన్నమాట. The jaws can be opened and closed using the wing nut. ఇక్కడ ఉందో చూసారా వింగ్ నెట్? ఈ వింగ్ నెట్ షేప్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఓకే, వింగ్ లాగా, జస్ట్ లైక్ ఏ వింగ్. ఓకే, ఇలా ఉంటుంది నట్ అన్నది. సో దీన్ని ఏంటంటే థంబ్ యూజ్ చేసుకొని ఈజీగా రొటేట్ చేయొచ్చు. ఓకే, అందుకు ఈ వింగ్ నెట్ ని యూజ్ చేస్తారు. ఓకే, సో the jaws can be opened and closed using the wing nut on the screw that is fastened to one leg and passed to other leg. ఓకే, ఇది బేసిక్ మెకానిజం కనుక మీరు ఈజీగానే గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో ఇది 3D రిప్రజెంటేషన్. ఓకే, సో ఇలా మనకి హ్యాండ్ వైజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, పిన్ వైజ్. ద పిన్ వైజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ స్మాల్ డయామీటర్ జాబ్స్. ఓకే, చూసారా, ఇది రియల్ ఇమేజ్ అన్నమాట. సో ఎంత చిన్నగా ఉందో. సో ఏంటంటే స్మాల్ ఆబ్జెక్ట్స్ ని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం అది. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హ్యాండిల్ అండ్ స్మాల్ కలర్ చెక్ అట్ వన్ ఎండ్. ఓకే, ఇక్కడ చెక్ ఉంటాం. ఓకే, సో గ్రిప్ అంటే మన లేత్లో ఉంటుంది కదా, సేమ్ సినారీ ఇక్కడ కూడా మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, చెక్ అనేది ఫ్రంట్ పోర్షన్ లో ఉంటుంది. ఓకే, ద చెక్ క్యారీస్ ఏ సెట్ ఆఫ్ జాబ్ దట్ ఆర్ ఆపరేటెడ్ టర్నింగ్ ద హ్యాండిల్. ఓకే, సో ఈ హ్యాండిల్ ని రొటేట్ చేయడం లేదా టర్నింగ్ చేయడం ద్వారా మనకి ఇది ఆపరేట్ అవుతుంది అనమాట. చెక్ అనేది అంటే క్లోజింగ్ ఓపెనింగ్ అవడం అనేది. ఓకే, సో tool makers wise is used for holding small work which requires filing or drilling and for marking of small jobs on the surface plate. Okay, so this vise is made of mild steel. Okay, okay, ఇది టూల్ మేకర్స్ వైజ్ గురించి. ఇదేంటంటే స్మాల్ వర్క్స్ కే సేమ్. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, lugwise is a folding device generally used in forge shop for bending and forging works. ఓకే, ఫోర్జింగ్ షాప్స్ ఉంటాయి కదా, సో దాని అక్కడ మేజర్ గా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ టు అవాయిడ్ బ్రేకింగ్ వైల్ హ్యామరింగ్. ఓకే, ఫోర్జింగ్ లో ఏంటంటే మేజర్ గా హ్యామరింగ్ యూజ్ చేస్తాం కదా టు షేప్ అవుట్ ద ఆబ్జెక్ట్స్. సో అందుకు ఇది మైల్డ్ స్టీల్ అని యూజ్ చేస్తాం. ఓకే, అదే క్యాస్ట్ ఐరన్ అనుకోండి, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందుకు మనం మైల్డ్ స్టీల్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో సాలిడ్ జా, మెయిన్ పార్ట్స్ ఆర్ సాలిడ్ జా. ఇది సాలిడ్ జా చూస్తున్నారు. సో ఇది మూవబుల్ జా. సో సేమ్ సినారియో, ఈ స్పిండిల్ ని మనం మూవ్ చేస్తే ఇది టు అండ్ ఫ్రో అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో వాట్ థ్రెడెడ్ జా, ఇక్కడ చూసారా, ఇది థ్రెడెడ్ జా అన్నమాట. ఓకే, సో స్పిండిల్, ఇది స్పిండిల్ మనం రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, హ్యాండిల్ టైప్. ఓకే, స్ప్రింగ్, ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. ఓకే, అండ్ పైవట్, ఇది పైవట్. ఓకే, అండ్ లెగ్. సో ఈ షేప్ చూసి మనం లెగ్ వైజ్ అని ఈజీగా చెప్పచ్చు. చూసారా, ఇది లెగ్ అన్నమాట, ఈ పోర్షన్. ఓకే, అండ్ క్లాంప్. సో ఇదేంటంటే టేబుల్ కి అలా అసెంబుల్ చేయడానికి క్లాంప్ ని యూజ్ చేస్తాం లెగ్ కి. ఓకే, దట్స్ అబౌట్ ద లెగ్ వైజ్. ఓకే, సో ఇది రియల్ ఇమేజ్ అన్నమాట. ఇలా ఉంటుంది లెగ్ వైజ్ అనేది. ఓకే, అంటే ఇప్పుడు బెటర్ గా అర్థం అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఇది స్ప్రింగ్ అన్నమాట. ఓకే, చూసారుగా, సో సేమ్ పార్ట్స్. ఓకే, కమింగ్ టు ద బెంచ్ వైజ్. The vise used for bench work is the bench vise or called an engineer's vise. Okay, a bench vise is made of cast iron. Okay,
cast iron, or cast steel, and it is used to hold or clamp work for filing, sawing, threading, and other hand operations. Okay. The size of the vise is stand by width of the jaws. Okay, width of the jaw అంటే ఇది. ఓకే, ఈ width of the jaw ని, ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం సైజ్ ఆఫ్ ది బెంచ్ వైజ్ ని డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ 150 mm ప్యారలల్ జా బెంచ్ వైజ్ అన్నమాట. ఓకే, సో సో ఇక్కడ ఏంటంటే క్విక్ రిలీజింగ్ లేవర్ అనేది ఉండదు. సో మాన్యువల్ గా మనం ఈ హ్యాండిల్ ని యూజ్ చేసి మనం టు అండ్ ఫ్రో మోషన్ అనేది యూజ్ చేస్తాం. అంటే పాసిబుల్ అవుతుంది టు అండ్ ఫ్రో మోషన్ అనేది హ్యాండిల్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది క్రాస్ సెక్షనల్ వ్యూ. ఓకే, దాని నుంచి మనం స్క్రూ అసెంబ్లీ అన్నాం కదా. సో ఇది ఇలా థ్రెడ్డింగ్స్ ఉంటాయి లోపల. సో ఇది రొటేట్ చేయడం వల్ల ఇది బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ వెళ్తుంది అనమాట అలా. ఓకే, ఇది అసెంబ్లీ. సో ఇక్కడ మీరు కరెక్ట్ విజువలైజ్ చేయొచ్చు హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, సో వైజ్ క్లాంప్స్ ఆర్ సాఫ్ట్ జాస్. ఓకే, వైజ్ క్లాంప్స్ అంటే ఇక్కడ ఉందో చూసారా, వైట్ కలర్ లో ఉంది కదా. ఈ పోర్షన్ అన్నమాట. టు హోల్డ్ ఏ ఫినిష్డ్ వర్క్ యూజింగ్ ఏ సాఫ్ట్ జాస్. ఓకే, మేడ్ ఆఫ్ అల్యూమినియం ఓవర్ ద రెగ్యులర్ జాస్. ఓకే, సో ఇది అల్యూమినియం అన్నమాట. ఓకే, మేడ్ ఆఫ్ అల్యూమినియం. ఇదేంటంటే ఫినిష్డ్ ఆబ్జెక్ట్స్ ని నార్మల్ జాస్ యూజ్ చేసాం అనుకోండి, దాని మీద సర్ఫేస్ ఇండెంటేషన్స్ అవన్నీ జరిగే, స్క్రాచెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం రెగ్యులర్ దానికన్నా మనం ఈ ఏంటంటే అల్యూమినియం జాస్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్ విల్ ప్రొటెక్ట్ ద వర్క్ ఫ్రమ్ డ్యామేజ్. ఓకే, డు నాట్ ఓవర్ టైట్ ద వైస్ యాజ్ స్పిండిల్ మే బి డ్యామేజ్. ఓకే, సో ఎప్పుడైనా మనం వైస్ యూజ్ చేసేటప్పుడు టూ మచ్ టైట్ చేయకూడదు. ఓకే, బెటర్ గ్రిప్పింగ్ వచ్చాక ఆపేయాలి, లేదంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.